బలూచిస్తాన్ నిజానికి పాకిస్తాన్ చరిత్రని మీరు కనుక అధ్యయనం చేస్తే మాకు పాకిస్తాన్ కావాలని అడిగినటువంటి వాళ్ళందరూ కూడాను యూపీ, బీహార్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్కి చెందిన ముస్లింలు. ఓకే, మాకు పాకిస్తాన్ కావాలని 1935 నుంచి 1947 వరకు యుద్ధం చేసినటువంటి ముస్లిం లీగ్ నాయకులందరూ కూడా ఈ ప్రాంతాల వాళ్ళు. మహమ్మద్ అలీ జిన్నా బొంబాయి వాడు, గుజరాతీ మూలానికి చెందిన బొంబాయి వాడు. వాళ్ళ యొక్క నాయకులందరూ కూడా ఇక్కడ వాళ్ళే, మన దేశానికి చెందిన వాళ్ళే. అక్కడ అసలు ఈరోజు పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్లో ముస్లిం లీగ్ ఓడిపోయి యూనియనిస్ట్ పార్టీ అనేటటువంటి పార్టీ గెలిచింది. ఓకే, సర్ చోటూరామ్ నాయకత్వంలో, సికిందర్ హయాత్ ఖాన్ నాయకత్వంలో ఉన్నది. ఈరోజు ఉన్నటువంటి సింధులో ఒక్క ఓటు మెజారిటీ మాత్రమే ముస్లిం లీగ్కి వచ్చింది. అసెంబ్లీలో ఒక్క సీటు ఆధిక్యం వచ్చింది. ఆ ఆధిక్యపు సీటు జిఎం సయీద్ అనే వ్యక్తికి, ఆయన జీవితాంతం నేను పాకిస్తాన్కి వెళ్ళి తప్పు చేశానని చెప్పి ఏడ్చాడు, జైల్లో ఉన్నాడు పాకిస్తాన్లో.